పంటలకు నీళ్లు లేక రైతులు నానా తిప్పలు పడుతుర్రు. ఒక్క తడి తగిల్లా బాగుండు, చేతికొచ్చే పంటలకు జీవిగంజి పోసినట్టు అని రైతులు అంటుంటే, పెద్ద పెద్ద షెర్లల్లో నీళ్లు లేవు, షెర్లన్నీ ఎండిపోయినాయి అని అధికారులు అంటుర్రు. జర్రన్ని అయినా నీళ్లున్నాయి అని అనుకుంటుంటే ఇప్పుడు ఇట్లా కట్టలు దిగి కళ్ళ ముంగట్నే ఉత్తగా కాలువల పొంటి పోతున్నాయి. చూడురు మీరే. పాడి పంటల కాసరైతే అనుకున్న నీళ్లు కట్ట కింద ఉన్న ఊరి పబ్లిక్ పానాలు మింగే కాడికి తయారైనాయి. నిజాం సాగర్ కట్ట దిగి కట్ట కింద ఉన్న ఊరు నిండుగుండ లెక్కనే అయింది. నిజామాబాద్ జిల్లాలున్న ఆర్మూరు మండలానికి ఆనుకోనున్న నిజాం సాగర్ ఆనకట్ట దిగి అక్కడి పబ్లిక్ ను ఆగమాగం పట్టిస్తున్నది. అట్ట ఒకటి కాదు రెండు కాదు, ఊరంతా చెరువు లెక్కనే తయారైంది. ఊళ్ళో ఉన్న ఇండ్లన్నీ నిండుగుండలైనాయి. అగ చూడూరి కుండబోత వానలకు కాలువలు బారినట్టే బజార్ల పొంటి ఎట్ట నీళ్లు బారుతున్నాయో, అగ చూడూరి ఇంటి ముంగట గేట్లు తెలుసుకొని ఇండ్లకు నీళ్లు ఎట్ట పోతున్నాయో, ఊరు నిండా నడుములోతు నీళ్లు చేరినాయి. ఇంట్లో సామాన్లన్నీ నీళ్లల్లో మునిగిపోయినాయి. నైట్ పూట ఎవరు ఉండరని చెప్పి ఎక్కువ ఇడిచారు. ఆ ఎక్కువ ఇడిచే వరకు ఆ కట్ట అనేది కొద్ది తెగి మొత్తం ఇళ్లలోకి వచ్చేసినాయి. ఉరుగులు పరుగులు ఎత్తంగా కూడా మంది వేరే వాళ్ళు వచ్చి ఆ పాటికి ఎవరు ఇవ్వలేరు సార్. మేమే ఇక ఎట్లా పోవాలో నేర్చుకుంటుండేసరికి వేరే వాళ్ళు వచ్చి ఇగ్గిండ్రు మమ్మల్ని నీళ్ళకించి. ఇలా కొంతమంది డెలివరీ వాళ్ళు ఉండే, చిన్న పిల్లలు ఉండే, వాళ్ళు భయానక దూరం అందరూ ఇదై ప్రాబ్లం అయ్యి కొంతమంది బయటకు వెళ్ళిపోయిన ప్రాణ భయంతో బయట బతికిరు. అని సామాను మొత్తం అయితే ఏది పనికి రాకుండా అయిపోయింది. ఇగో అందరు చెప్పేది ఇదే మాట. 7-8 ఏళ్ల కిందట కట్టకు మరమ్మతులు చేసేదాట. ఇంతవరకు దాన్ని గాన్యోళ్ళు లేరాట, తొంగి చూసినోళ్ళు లేరాట. చిన్న పొల్లగాన్లు ఉన్నారు, బాలెంతలు ఉన్నారు, ముసలోళ్ళు ముడుగోళ్ళు ఉన్నారు. ఈ కట్ట దిగుడుతోని కన్న తిప్పలైతుంది అనుకుంటా గూడెల్లా పోసుకుంటున్నారు గా ఊరి పబ్లిక్. కానీ ఇంత అయినాక కూడా ఒక్కలు కూడా అధికారులు అంతింతని చెప్పుకునేటి నాయకులు ఎవ్వరు అటుకెళ్ళ కూడా తొంగి చూడలేదు అంటున్నారు అక్కడి పబ్లిక్. ఇక ఇటనే నీళ్ళు వచ్చినాయంటే ఉండే శక్యం లేదు అనుకుంటా ఊరోళ్ళే కొక్కిలేండ్లతో తెగిన కట్టను బూడిచే ఈగలం చేస్తున్నారు. మరి చూడాలే దీని మీద సర్కారు ఎటువంటి మరమ్మతులు చేస్తారు, నీళ్లలో మునిగి నష్టపోయిన వాళ్ళని ఎట్ట ఆదుకుంటారు అనేటిదిగా రేపు